ఫెస్టాయిడ్ తెలుగు సాహితీ సమితి సమర్పించు తెలుగు నడక తెలుగు జాతి కళలను జీవన విధానాలను రాబోయే తరాల కోసం భద్రపరిచే చారిత్రక బాధ్యత. అతిశయం, అద్భుతం, అపురూపం, అపూర్వం, అమోఘం, అబ్బురం, ఆశ్చర్యం ఇలాంటి మాటలు ఎన్ని పలికినా తక్కువే. మండే ఎండలలో మాపటి వేళ ఉన్నట్టుండి ఓ వానగాలి వచ్చి ఒళ్ళు నిమిరినట్టు మనల్ని తాకుతుంది ఆ రాగం. ఏటి గట్టున చెట్టు నీడను కూర్చునున్నప్పుడు గాలిలో తేలుతూ వచ్చి ముద్దాడే మెత్తటి పాలపిట్ట ఈకల మన చెవిని సోకుతుంది ఆ నాదం. ఎన్నడూ ఎరుగని ఏవో అడవి పూల పరిమళాలు ముంచెత్తినట్టు నిలువెల్లా తడిమిపోతుంది ఆ సడి. నలగామరాజు గారి కొలువుకూటంలో విద్యా వినోదాలు జరుగుతున్నప్పుడు ముఖవేణ వాయించు ముఖ్యుడకండు రాగమాలాపించు రమణులిద్దరును నిండి వేడుకతోడ నిలిచిరు వెనుక అని పల్నాటి వీరచరిత్రలో శ్రీనాథుల వారు 600 ఏళ్ల కిందట వర్ణించిన వాద్యమది. పండితుల రాతలో ముఖవేణగా మారిన పల్లెజనుల ముఖవేణి లేదా ముక్కువేణి పిలుపది. హిందుస్థానీ షనాయిని పోలి ఉన్న దానికన్నా వేరైన ఎసముట్టు ఇది. ఎసముట్టు అంటే ఎరుకుపడలేదా? సంగీత పరికరానికి తెలుగు పేరండి. ఇదిగో ఈ ముఖవేణి కళాకారుని పేరు తింగళూరు ఆంజనప్ప గారు. 170 మంది వరకు తెలుగు వాళ్లే ఉండే చిన్నబళ్ళాపురం జిల్లా గుడిబండ తాలూకాలోని గవికుంటపల్లి వీరి ఊరు. కర్ణాటకలో ఉంది కాబట్టి ఈ పల్లెను గవికుంటెహళ్ళి అంటారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ నుడులను గలగలా మాట్లాడే ఆంజనప్ప గారి అమ్మ నుడి పేరు కుర్రు. ద్రావిడ నుడుల కుటుంబానికి చెందిన ఈ నుడి అతి త్వరలో కనుమరుగు కాబోతున్నదని ఐక్యరాజ్య సమితి వారు ప్రకటించున్నారు. అది నిజమే. ఆంజనప్ప గారి పిల్లలకే కుర్రు భాష తెలియదు. బడిలో కన్నడం, బయటంతా తెలుగు. ఇక కుర్రుకు తావెక్కడ చెప్పండి? పెదవులకు నట్టనడుమన ముఖవేణిని పెట్టుకుని దానికి ఒకవైపున జీనుగోవిని శృతి కోసం ఉంచుకొని ఇంకొక వైపున గాలిపోకుండా ఒక గొట్టాన్ని ఇముడ్చుకొని ఆంజనప్ప గారు ఒకేసారి ఊదుతుంటే అచ్చెరువుతో మన కళ్ళు పెద్దవవుతాయి. ఒక ముక్కులో పిల్లంగోవిని, మరొక ముక్కులో వట్టిగోవిని, నోటిలో తిత్తిగోవిని పెట్టుకొని ఆంజనప్ప గారు చూపే కళా విశ్వరూపాన్ని చూసి ఒళ్ళు పులకరించిపోతుంది మనకు. ఉత్తరాన హిందూపురం నుండి దక్షిణాన హోసూరు వరకు ఆంజనప్ప గారి ముఖవేణి మోతతోనే యక్షగానాలు, కేళికలు రెయ్యంతా సాగుతుండేవి. 14 మంది పిల్లలు ఆంజనప్ప గారికి. వారిలో ఒక్కరికి కూడా ఈ విద్య అప్పలేదు. గువ్వగూడంత ఇంట్లో ఆంజనప్ప దంపతులు కాపురం ఉంటున్నారు. ఆ ఇంట్లో సగానికి పైగా ఆక్రమించుకుని ఎటు చూసినా వీరికి వచ్చిన జ్ఞాపికలు, పురస్కారాలు, సన్మాన పత్రాలు కనబడుతుంటాయి. ఏం చేసేసామే, ఆ సరస్వతమ్మ కనికరించింది కానీ లచ్చమమ్మ కరుణ చూపలేదు. ఈ పొద్దుకి తెల్లారులేసి అట్లా 4 ఊర్లు తిరిగి వస్తేనే మా కడుపులు నిండేది అన్నారు ఆంజనప్ప గారు.
అవును, యక్షగానాలు నిలిచిపోయినాక భిక్షాటనే దిక్కైంది ఈ మహనీయుడికి. చూడి నేను ధర్మస్థల, ఉడిపి, మంగళూరు, కేరళ, తమిళనాడు, తిరిగి మెడ్రాస్లో ఘంటసాల కూడా, ఘంటసాల టౌన్ బాంచినాను. మీరు ఎట్లు బట్టలు ఇస్తారో, ఎట్లు తెచ్చిస్తారో అట్లు బట్టలు ఇచ్చి అప్పట్లో నాకే ఎంతో డబ్బులు ఇచ్చి పంపిండాడు. ఒక శంకరాభరణం, ఒక కళ్యాణి, ఒక ఆనంద్ భైరవి, ఒక ముఖారి, ఒక తోడి రాగము, కళ్యాణి రాగము, ఇట్లా ఒక 5-6 నాకు తెలుస్తారు. చాలా గొప్పగా చెప్పుకోలేక నాకు నేను చెప్పేకి అయ్యలేదు నా చేత. అదంటే నేను గొప్ప కళావిధుడు కాదు, చాలా బీది కళావిధుడు సార్. నన్ను ఎవరు గుర్తించరు, నాకెవరు ఏమి చేయరు సార్. ఏదో పిలుస్తారు, ఏదో ఒక శాల్వా గిల్వా వేసేస్తారు. ఈ కడుపు అట్లే ఉండేలే. ఈ శాల్వా తింటేను మంచిదే. నేను నా విద్య కూడా సార్, నా విద్య కూడా పోతుందని నాకే ఏడ్చే దుఃఖమవుతుంది. ఇది నాలోనే పోతుంది. ఎవరూ నేర్చేయాలి సార్, ఊరికే అనుకోనే చేయాలి సార్. కటిక పేదరికంలో కూడా కళనే నమ్ముకున్న చిట్ట చివరి ముక్కివేణి కళాకారుడి బతుకు వెతను వేదనతో మీ ముందుకు తెస్తున్నది తెలుగు నడక. మీ కళ్ళను చెమరింపజేసినందుకు మన్నించండి.